మీరు మొత్తానికి మాకు జూనియర్ సింగర్ సాయి చంద్ చూపించారు మొన్న ఫాదర్స్ డే రోజు. మీరు ఎంత బాగా పాట పాడించారు. ఇంకొకటి ఏంటంటే నానా 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 అనే పాట నేను ఎన్నో సార్లు విన్నాను. బట్ అది సాయి చంద్ గారు పాడింది, ఆయన పాట అనే విషయం మొన్న మీరు బాబుతో పాడిస్తే నాకు అర్థమైందండి. చాలా బాగా పాడాడు, అసలు తండ్రి మార్గంలో నడవబోతున్నాడు అనేది ముందే అర్థమైపోయింది. ఎందుకు అసలు ఫాదర్స్ డే కి చరీష్ తో ఈ సాంగ్ చేయించాలనిపించింది మీకు? బిఫోర్ ఇంట్లో బాబు పెద్దగా పాట మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది బాబుకి, బట్ బిఫోర్ పాటలు పాడతాడు, వాయిస్ కూడా ఓకే ఫైన్ వినగలిగేటట్టే ఉంది అనేది మేము ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఈయన కెరీర్ లో ఈయన బిజీ, నేనే ఇల్లు ఇది. కాకపోతే మ్యూజిక్ నాలెడ్జ్ మంచిగా ఉంటది, మనకు అర్థమైపోతుంది కదా. డ్రమ్స్ ప్లే చేస్తాడు బాబు మంచిగా, మనం చెప్పకపోయినా ఆడొక మ్యూజిక్ రిథమ్ వస్తే ఆటోమేటిక్ గా దాన్ని క్యాచ్ చేసి ప్లే చేస్తాడు. నేను అనుకునేదాన్ని కొంచెం జీన్స్ ఎక్కడికి పోతే మ్యూజిక్ నాలెడ్జ్ వచ్చిందేమో అని అనుకునేదాన్ని. బట్ ఇన్స్టెంట్ తర్వాత పదే పదే రిపీటెడ్ గా ఎందుకో తెలీదు సాంగ్స్ హమ్మింగ్ చేస్తుండు. పడుకున్నప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉండడము, అవి మళ్ళీ సాయి ఈయన పాటలే వింటున్నాడు ఎక్కువగా, ఈయన పాడిన పాటలు. నాకెందుకో ఎగ్జాక్ట్లీ ఆ సాంగ్ ఫాదర్స్ డే కి బిఫోర్ డే 4 o'clock కి 3 o'clock కి అనుకున్నాం అనమాట. ఏమన్నా ఇప్పుడు ఫాదర్స్ డే రేపు, ముందు రోజు 3 గంటలకు 2 తర్వాత 2 తర్వాత లంచ్ చేసిన తర్వాత ఒక థాట్ వచ్చింది, నాన్న పదే పదే ఇంట్లో పాడుతున్నావు కదా, పాడతావా బేటా అంటే పాడతా మమ్మీ అన్నాడు. సరే అని చెప్పేసి నాకు ఏం చేయాలి, ఇప్పుడు రికార్డింగ్ అంటే చాలా మనకు ఒక 1 week 10 days అన్న టైం తీసుకుంటది ఎట్లా. సో అదే మ్యూజిక్ మీద బాబుని పాడిద్దాం అనుకున్నాము. ఆ మ్యూజిక్ ట్రాక్ కూడా మా దగ్గర లేదు. ఓకే, ఎస్. సో ఆ 10 పాట ప్లే చేస్తూ ఆయన వాల్యూమ్ ని తగ్గించేసి బాబును లైవ్ లో కంటిన్యూగా పాడించాం. అదంతే, అది రిలీజ్ చేసాం అంతే. అదేదో స్టూడియోలోనే పాడించాం క్లారిటీ కోసం, కానీ ఆ ట్రాక్ ఈయన పాడిన పాటకు ఈయన వాల్యూమ్ తగ్గించి బాబు వాల్యూమ్ యాడ్ చేసాం అంతే. బాబు లైవ్ లో కంటిన్యూగా పాడిండు. ఇంకొక టఫ్ ఏంటంటే పిల్లలకు తెలుగు, నేను అదే అడుగుదాం అనుకున్నాను. చూసి ఇప్పుడు అన్ని లైన్స్ నేర్చుకొని పాడాల్సిందే. అవును బాబు ఇప్పుడు మనం రాసిస్తే కూడా దాన్ని చూసి, అంటే తెలుగు ఓకే ఫైన్, బట్ మన అంత పర్ఫెక్ట్ ఉండరు కదా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు. చాలా ఉంటే క్షేమంగా ఇటువంటి కొన్ని టఫ్ గా అనిపిస్తుంటాయి వాళ్ళకి. అవును, అట్లా ఇప్పుడు చూసి పాడే పరిస్థితి లేదు. ఆ పాట అంతా నేర్చుకునే పాడాలి. అవును, మధ్యలో ఆపే పరిస్థితి కూడా లేదు, కంటిన్యూగా పాడాలి. ఒకవేళ ఆపితే అదేం స్టూడియోలో రికార్డ్ అట్లా కాదు. కాబట్టి మంచిగా ఉంటదా ఉండదా, ఫస్ట్ టైం కదా ఎట్లుంటదో అవుట్పుట్ అనుకున్నాం. పాడిన తర్వాత ప్లే చేస్తే చాలా బాగా అనిపించింది, అందరం కూడా ఏడ్చినాం ఆ రోజు కూడా. సో స్టూడియో దగ్గర కూడా మనకు తెలిసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఏమన్నారంటే, అరే బాగుంది అవుట్పుట్ వాయిస్, కొంచెం నేను కూడా విన్నాను, ఇంప్రూవ్ చేయించండి అది ఇది అన్నారు. అయితే ఇప్పుడు తను నాన్న పాడిన పాట విని 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 పాడాడు అంతే కదా. గ్రేట్, అసలు ఎంత తీసుకుని ఉంటే లోపలికి తన మనసులోకి. చాలా ఇక పిల్లలు. ఇప్పుడు బాబుని చరీష్ ని చూసిన తర్వాత తనకేమైనా మ్యూజిక్ నేర్పించాలి, తనను కొంత ఆ సంగీత రంగంలోకి తీసుకెళ్లాలని ఏమన్నా అనిపించిందా కొత్తగా? నాకు బేసిక్ ఎట్లుండేదంటే పిల్లల విషయంలో వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది అన్నట్టు అనిపించింది. కాకపోతే ఇప్పుడు జనరేషన్ కి ఎక్స్ట్రా యాక్టివిటీ అనేది కూడా ఆల్మోస్ట్ పిల్లలు ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. కొందరు స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకుంటారు, కొందరు మ్యూజిక్, కొందరు ఆర్ట్, ఇంకేదైనా డ్రాయింగ్స్. ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మూవ్ చేద్దాం అని ఉండే, దీంట్లో ఫిట్ అయ్యిండేమో అనిపించింది కొంత కదా. ఈ సాంగ్ తర్వాత ఓకే ఫిట్ అయ్యిండు. అండ్ కొంత జీన్స్ కూడా ఉంటది కాబట్టి మనం నేర్పియకపోయినా అది కొంత వచ్చింది ఆటోమేటిక్ గా, నేర్పిస్తే ఇంకా ఇంప్రూవ్ అవుతాడేమో అని అనిపించింది. మాలాంటి వాళ్ళని నిజంగా చూసినప్పుడు, అంటే సాయి చంద్ గారు లాంటి వాళ్ళకేమో గాడ్స్ గిఫ్ట్, కానీ ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ లో, పైగా ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న అవసరాలను బట్టి చూస్తే ఒక ట్రైన్డ్ మ్యూజిషియన్స్, ట్రైన్డ్ సింగర్స్ అవసరం అయితే కనిపిస్తుందండి మనకి. మీరు ఖచ్చితంగా మాకు ఒక చిన్న జూనియర్ సాయి చంద్ అయితే మళ్ళీ సొసైటీకి ఇవ్వాలి. అది ప్రొఫెషన్ గా సెలెక్ట్ చేసుకుంటాడో లేదో తెలియదు, కానీ అది లైఫ్ లో ఒక భాగం అయితే అవుతుంది. నాన్న హెరిడిటీని మాత్రం ఇలా తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. అయితే రజనీ గారు, ఇప్పుడు మనం ఒక విషయం అండి, ఇప్పుడు ఒకవైపు ఒక వారం రోజులు కూడా అవ్వలేదు సాయి చంద్ గారి ప్రథమ వర్ధంతి మీరు చేసి, ఆ ట్రామా
ఎంత పైకి ఎలా ఉన్నా మీ మీద 3-4 రోజుల ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదా, ఆ టెన్షన్ అవన్నీ. దాని నుంచి బయటకు వచ్చారో లేదో, ఇంకొక వైపు అసలు మీరు నిరుద్యోగుల సమస్య మీద ఉద్యమించారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అరెస్ట్ అయ్యారు, వాళ్ళందరితో కలిసి గళం విప్పారు, పోలీసులు ఈడ్చుకెళ్లారు, నేను చూశాను. అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకు మీరు అలాంటి స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది? నిరుద్యోగుల వెంట ఎందుకు నడవాలనుకున్నారు మీరు? ఒకటండి, ఈ ఒక్క నిరుద్యోగులే అని కాదు, ఈ రోజు సమాజంలో ఉన్న ప్రతి సమస్య గురించి నేను స్పందించాలనుకున్నాను. ఒకటి, సాయి ఇన్సిడెంట్ తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఒక జెన్యూనిటీతో వర్క్ చేసే ఒక పొలిటికల్ వేలో నేను ఉండదలుచుకున్నాను. బిఆర్ఎస్ పార్టీకి అటాచ్ అయి పనిచేస్తున్న క్రమంలో సరే, కాలం ఇచ్చిన తీర్పు, ప్రజా తీర్పు, ప్రతిపక్షంలో ఉండడం జరిగింది. ప్రతిపక్ష బాధ్యతను కూడా ఎంతో కొంత పార్టీలో ఉన్న కార్యకర్త అనుకోండి, సభ్యురాలిగా ఆ బాధ్యతను కూడా మీదేసుకున్నాం. అయితే నిరుద్యోగుల తరపు నుంచి అంటే ఒకటండి, చాలా మంది అనుకోవచ్చు మరి మీరు బిఫోర్ మాట్లాడలేదు ఇంకేదో అని సహజంగా అంటుంటారు. బిఫోర్ రజని వేరు. అవును. కానీ ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగి రజనీ సాయి చంద్ బయటకు వచ్చిన తర్వాత చాలా జెన్యూనిటీ ఇష్యూస్ మీద నేను ప్రతి వాటి మీద నా వాయిస్ వినిపిస్తూనే ఉన్నా, వినిపిస్తా. ఆన్ ఫీల్డ్ కూడా కొట్లాడుతా. ఈ నా లోపల ఉన్న ఒక పెయిన్ ఉంది కదా, ఘర్షణ ముందు నాకు ఆ బయటకు వచ్చి కొట్లాడేది అది పెద్ద పెయిన్ గా ఏమనిపించట్లేదు. ఒకటి, అది ఖచ్చితంగా నా బాధ్యత అనిపిస్తుంది. సాయి నాకు ఇచ్చి వెళ్ళిన బాధ్యత అనిపిస్తుంది. రెండోది, నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో అండి చాలా జెన్యూన్ గా నిరుద్యోగులు ఒకటే అడుగుతున్నారు, మేమేం గొంతెమ్మ కోరికలు మిమ్మల్ని కోరడం లేదు, ఎలక్షన్ ముందు మీరేం చెప్పారో మాకు అది చెయ్యమని అడుగుతున్నాం అని అంటారు. అది జెన్యూనే కదండి. ఎలక్షన్ ముందు అధికారంలోకి రావడానికి నిరుద్యోగులే మెయిన్ రీజన్ అయ్యి అధికారంలోకి వచ్చారు. దాదాపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారితో సహా మిగతా కాంగ్రెస్ నాయకులందరూ ఇదే ఇష్యూస్, కొత్త ఇష్యూస్ కాదు, ఇప్పుడు వీళ్ళు ఏదైతే బిహేవ్ చేస్తున్నారో అధికార పక్షంలో ఉండి ఆ ఇష్యూస్ గురించే నిరుద్యోగుల పక్షాన ఉండి వాళ్ళు చాలా బలంగా కొట్లాడిరు కదండి. కేసులు వేసిర్రు, బల్మూరి వెంకట్ కావచ్చు, రియాజ్ కావచ్చు. అటువంటప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది. ఇదే నిరుద్యోగులు ఊరూరు తిరిగి మీకు ప్రచారం చేసిర్రు. ఏ రోజు కూడా యూనివర్సిటీలలో తప్ప బయట రాజకీయాలకు దూరంగా ఉన్న నిరుద్యోగులు మీరు వాళ్లకు మేలు చేస్తారని చెప్పి బయటికి వచ్చి కొంతమందిని అయితే అమ్మ మీకు దండం పెడతాం, మాకు ఉద్యోగం ఇస్తారేమో, లేకపోతే మేము అనుకున్న పోస్టులు పెంచుతారు, లేదంటే మాకు చెప్పిన గ్రూప్ 1లో 1:100% జరుగుతుంది, గ్రూప్ ఇవన్నీ చెప్తూ విలేజ్ లలో వాళ్ళకి తెలియకపోయినప్పటికీ, కొన్ని విషయాల పట్ల అవగాహన లేకున్నప్పటికీ కూడా చెప్పి మా కోసం చేయండి అంటే వీళ్ళ మొహం చూసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అటువంటప్పుడు అధికారంలోకి వచ్చినాక వీళ్ళు ఫస్ట్ ఏం చేయాలండి? వీళ్ళకి ఏదైతే చెప్పినామో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? అదే ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న TSPSCలో మహేందర్ రెడ్డి గారిని నియమించినప్పుడే ఫస్ట్ అందరు షాక్ అయిపోయారు. మీరు చెప్పింది చేసింది అనేది. రెండవది, ఓకే సరే ఏదైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ మాకు మాట ఇచ్చారు, అంతెందుకు మొన్న కూడా ఎమ్మెల్సీగా మనం మల్లన్నను గెలిపించుకున్నాం, తిన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ గారిని గెలిపించుకున్నాము, వీళ్ళందరూ మా పక్షాన ఉంటారు కదా అని కొంత సంతోషంగా ఉన్నారు. 7 నెలల కాలం వెయిట్ చేసిర్రు. ఇమీడియట్ గా బయటికి రావడానికి రీజన్ ఏంటంటే ఎటువంటి పోస్టులు పెంచకుండా Group 2, Group 3 పోస్టులను భర్తీ చేయడం కావచ్చు. ఈవెన్ వాళ్ళు 1:100 అనేది లేవనెత్తి ఈ రోజు 1:50కే దాన్ని అదే పాత పద్ధతిలో నియమించడం అనేది కావచ్చు. మెగా డిఎస్సి వేస్తామని చెప్పేసి ఈ రోజు 6,000 పోస్టులు మాత్రమే పెంచి డిఎస్సిని వేయడం. అంటే ఇంతకు ముందు నా 5,000 పోస్టులకి ఇంకొక 6,000 జత వేసి 11,000 వేయడం. మళ్ళీ వీళ్ళకి వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే టెట్ ఎగ్జామ్ కి డిఎస్సి ఎగ్జామ్ కి గ్యాప్ లేకపోవడము, ఎగ్జామ్ ఇమీడియట్ గా నిర్వహించడము, ఇదే నెలలో ఉండడము. మేమేం రోబోలు కాదు, మేము స్టూడెంట్స్ మీరు మాకు చెప్పిన హామీలు నెరవేర్చండి ఒకటి. రెండవది, పరీక్షలు వాయిదా వేయండి. వాళ్ళు అడిగింది ఇదే. అరే మాకు సమయం ఇవ్వండి, మాకు ఒక 45 రోజుల సమయం అన్న ఉండాలి కదా, కనీసం మేము ఆ సిలబస్ అంతా ప్రిపేర్ కావడానికి. అంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయండి? కామన్ గా మనం కాంగ్రెస్ నాయకులను చూస్తే వాళ్ళని పిలుచుకోను ఇంకోటో అలా లేదు పద్ధతి. నిరుద్యోగులు ఓపిక పట్టిర్రు, చూసిర్రు. ఎంతసేపు ఒకరో ఇద్దరో నాయకులు వచ్చి మాట్లాడినా మాదే చెల్లాలి, మేము చేసిందే ఫైనల్, మిమ్మల్నే కన్విన్స్ చేస్తాం మేము,
మీరే మా మాట వినాలి అనేటట్టు తప్ప నిరుద్యోగులకు ఏమి ఇబ్బంది అవుతుంది ఈ ఎగ్జామ్ విషయంలో, లేదు పోస్టులు పెంచకుండా గ్రూప్ 2 గ్రూప్ 3 నిర్వహించడం ఏంది, ఇవే వాటి గురించి వాళ్ళు పూర్తి క్లారిటీ ఇవ్వట్లేదు ఒకటి. రెండవది, అడిగిన వీళ్ళందరి మీద భయంకరమైన నిర్బంధం. అడిగిన వాళ్ళు ఏ రాజకీయ పార్టీలకు సంబంధం ఉన్న వాళ్ళు కాదు, నిరుద్యోగులు. బిఫోర్ ఎలక్షన్ ముందు మీ అందరికి టచ్ ఉన్న వాళ్ళే, మీకు తెలిసిన వాళ్ళే, మీతో పాటు కేసు వేసేటప్పుడు ఎంబడి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళని ఈ రోజు మీరు ఒక ఉగ్రవాదుల్లాగా, తెలంగాణలో ఇంకేదో ద్రోహుల్లాగా చూసి వాళ్ళ మీద ఎట్లా అంటండి వస్తుంటే కూడా ఈ రోజు వరకు ఎక్కడ చూడు పోలీసులు. 10 ఏళ్ల కాలంలో ఎక్కడ చూడలేదు ఇంత నిర్బంధం. తెలంగాణ ఉద్యమ టైంలో ఉస్మానియా యూనివర్సిటీలో కంచెలు చూసాము. మీరు అన్నట్టు ఇంకో ప్లేస్ లో అసెంబ్లీ దగ్గర చాలా ఏరియాల్లో కంచెలు చూసాము. మళ్ళీ కొత్త కంచెలన్నీ కొనుక్కొచ్చిరండి, కొత్తగా బారిగేట్స్ కొనుక్కొచ్చిర్రు. అన్ని కంచెలు పెట్టేసి ఒక్క విద్యార్థి ఉంటే 10 మంది పోలీసులు. ఏం అవసరం అండి? వీళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా? వాళ్ళు అడిగిన జెన్యూన్ ఇష్యూసే కదా. అవును. కాబట్టి వాళ్ళను బాధ్యతాయుతంగా చెయ్యాల్సిన బాధ్యత ఉంది. ఒకటి, వీళ్ళు చెప్పిందే అది, వీళ్ళ ప్రధాన భూమికనే అది. అవును. ఈ రోజు జీవో నెంబర్ 29 ప్రకారము గ్రూప్ 2 గ్రూప్ 3 వీటికి సంబంధించింది అది అసలు ఎట్లుందంటే ఎంత ఇబ్బందికర పరిస్థితి అంటే ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ చేయడం ఏంటండి? కరెక్టే. జీవో నెంబర్ 55 ప్రకారం చేస్తే వాళ్ళకి నష్టం జరగకపోయేది. ఇటువంటివన్నీ వాళ్ళతోటి కూర్చొని మాట్లాడాల్సిన వీళ్ళు, బిఫోర్ వాళ్ళని రెచ్చగొట్టిన వీళ్ళు, ఈ రోజు వాళ్ళ మీదకి లాఠీలు, ఈ రోజు వాళ్ళ మీదకి పోలీసులు, ఈ రోజు నిర్బంధం, వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో 2000 మంది విద్యార్థులను 3000 మంది విద్యార్థులను ఒక దగ్గర ఉంచడం, ఫుడ్ పెట్టకపోవడం, మహిళలను చూడకుండా, అక్కడ వాష్రూమ్స్ ఫెసిలిటీస్ లేవు, ఎప్పుడో పొద్దున తినకుండా మా లైఫ్ లేంది, మా బతుకులేంది, మాకు ఈ మాట ఇచ్చిరని చెప్పి వాళ్ళు బయటికి వచ్చిన వాళ్ళని తీసుకుపోయి నిర్బంధించి చీకటి 8 అయినా 10 అయినా వాళ్ళని అక్కడనే ఉంచడం. ఎక్కడండి? ఎప్పుడు చూసాము ఈ సందర్భాన్ని? మళ్ళీ 6 నెలల కాలంలో 7 నెలల కాలంలో రిపీట్ అయ్యింది అంటే ఏం ప్రజాపాలన అండి ఇది? అంటే 5 ఏళ్లలో ఇంకా ఏం చూడబోతున్నాం అనే భయం కలుగుతుందా ఇప్పటి నుంచి? ఖచ్చితంగా. మేము అనడం అని కాదండి, ఈ రోజు అటువంటి పరిస్థితుల మధ్య ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తులుగా, లేదు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులుగా నిరుద్యోగులు వచ్చి మీరు స్పందించండి అని అంటే మేము స్పందిస్తున్నాం. ఈవెన్ బాధ్యత కూడా ఉంది, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఎవరైనా స్పందించాలి ఇటువంటి విషయాల పట్ల. స్పందించినప్పుడు మీరు బీఆర్ఎస్ వాళ్ళు, మీరు ఆ పార్టీ వాళ్ళు, మీరు ఈ పార్టీ వాళ్ళు, మరి ఇదే నిరుద్యోగులు బిఫోర్ క్వశ్చన్ చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఎవరు అనలేదు, నిరుద్యోగులనే అన్నారు. మరి ఈ రోజు వాళ్ళు నిరుద్యోగులు కాకుండా పోతారా? అంతెందుకు, ఎవరైనా మొన్నటికి మొన్న ఒక అమ్మాయి నేను చూసాను సోషల్ మీడియాలో, ఆ అమ్మాయిని ట్రోల్ చేయడం. నిరుద్యోగి ఆస్పిరెంట్, తను గ్రూప్ 2 సంబంధించిన ఆస్పిరెంట్. బిఫోర్ అయితే బరెలక్క శిరీష అంటారా, వేరే అనే అమ్మాయిని, ఆస్పిరెంట్ అమ్మాయిని ట్రోల్ చేయడము. అంటే ఏమి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అమ్మాయి అని చెప్పేసి. అరే ఆ అమ్మాయి ఈ సమస్య గురించి మీ దగ్గరకు వచ్చింది, బీజేపీ వాళ్ళ దగ్గరకు వచ్చింది, బీఆర్ఎస్ అంటే సమస్య గురించి ఎవరు మాట్లాడితే వాళ్ళ దగ్గరకు వచ్చింది, చర్చించింది. పార్టీతో సంబంధం లేదు వాళ్ళకు. దాన్ని మీరు అర్థం చేసుకోకుండా ఈ రోజు ఇంత మూర్ఖంగా బిహేవ్ చేయడం, నిజంగా చెప్తున్నాండి, కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన తీరేట్లుందంటే మనం కామన్ గా మాట్లాడుకుంటే ధృతరాష్ట్ర కౌగిలి అంటాం. అవును. అది ఎంత భయంకరమైందో తెలుసు. సేమ్ అట్లుంది. ఎలక్షన్ ముందు వాళ్ళు చేసింది ధృతరాష్ట్ర కౌగిలి, ఈ రోజు పాలన కూడా అదే.